ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాను వందే నిరంతరం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణయము మొదటి అధ్యాయము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మంగళాచరణ శ్లోకము. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితి లయోర నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీమన్నారాయణునకు పరిపూర్ణ గుణ సముద్రమునకు విశ్వమునకు సృష్టిని స్థితిని రక్షణ ఉత్కృష్టమైన నియమమును కలిగించువానికి జ్ఞానమిచ్చువానికి దేవతలకు సుఖమును అసురులకు దుఃఖమును ఇచ్చుటలో ఉత్తమమైన కారణుడైన వానికి పునఃపునః నమస్కృతుడు. వివరణ. ఇది మంగళాచరణ శ్లోకము. ప్రారంభించిన గ్రంథము నిర్విఘ్నముగా పరిసమాప్తి అగుటకు ఇష్టదేవతాస్తుతి మంగళాచరణ శ్లోకమున చేయబడును. వాయుదేవుల అవతారులైన ఆనందతీర్థ భగవత్పాదులకు గ్రంథ పరిసమాప్తి చేయుటలో విఘ్నములు ప్రసక్తియే లేకపోయినను శిష్యులకు సంప్రదాయమునకు తెలుపుటకు మంగళాచరణ శ్లోకమును గావించిరి. మంగళాచరణ శ్లోకము ఆశీర్ణ మస్క్రియారూపమున నుండుటయే కాక ప్రస్తుత గ్రంథమున చెప్పబడు విషయములను సూచించునది కూడా కావలెను. సంప్రదాయము వ్యాసభగవానులు భాగవతాది గ్రంథములలో స్పష్టముగా కనిపించును. వ్యాస శిష్యులైన శ్రీ మధ్వాచార్యులు కూడా ఈ సంప్రదాయమును ఈ మంగళాచరణ శ్లోకములో అనుసరించుచున్నారు. ఆచార్యుల మహాభారత తాత్పర్య నిర్ణయము మహాభారత ఇతిహాసానికి అన్యునాతిరిక్తమైన తాత్పర్యాన్ని జిజ్ఞాసువులకు తెలియజేయు గ్రంథము. మంగళాచరణ శ్లోకములో ఈ గ్రంథము ప్రతిపాద్యమైన విషయాన్ని సూచిస్తూ నారాయణ శబ్దంతో ప్రారంభిస్తున్నారు. వైశంపాయనులు జనమేజయ సభలో భారత ప్రవచనం చేస్తూ వక్ష్యామి నారాయణ కదామిమామని ప్రతిజ్ఞ గావించిరి. మహాభారతం నారాయణుని మహిమలను విస్తారంగా వివరించి చెప్పే గ్రంథము. శాస్త్రార్థములను నిర్ణయించవలసినప్పుడు వ్యాసభగవానుడు రచించిన బ్రహ్మసూత్రములకు అనుగుణముగా నిర్ణయించుట శాస్త్ర మర్యాద. బ్రహ్మసూత్రములు నిర్ణాయక గ్రంథము. వీనిలో మొదటి సూత్రమైన ఓం అదాతో బ్రహ్మ జిజ్ఞాస ఓం లో బ్రహ్మశబ్దానికి విష్ణువని అర్థము. బ్రహ్మశబ్దశ్చ విష్ణావేవ అని భాష్యము. తెలుసుకోదగిన బ్రహ్మశబ్దవాచ్యుడైన విష్ణువును మహాభారతం చక్కగా తెలుపుతుంది. అందుకే ప్రధాన కథానాయకుడైన తెలుసుకోదగిన నారాయణుని స్తుతితో శ్లోకం ప్రారంభమవుతుంది. బ్రహ్మసూత్రాలలో రెండవదైన ఓం జన్మాదశయతః ఓం ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారము నియమనము జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షము అనే 8 కార్యాలను చేసేవాడు విష్ణువనే సూత్రార్థాన్ని విశ్వోదయ స్థితి లయోర నియతిప్రదాయ అనే మాటలతో సూచన చేస్తున్నారు. విష్ణువు సర్వోత్తముడు. విబుధులకు అనగా దేవతలకు మరియు అసురులకు క్రమంగా సుఖదుఖాలిచ్చేవాడు. దేశతః కాలతః వితతుడు. వ్యాప్తి కలవాడు ఇత్యాది మహిమానుగానము కూడా మంగళాచరణ శ్లోకములో చేసినారు. మహాభారతంలో ప్రధాన కథ కౌరవ పాండవుల జననము వృద్ధి నాశనముతో కూడినది. ఉదయ శబ్దంతో కౌరవ పాండవులు జన్మ వృత్తాంతము, దేవతల దైత్యులు భూలోకములో వివిధ రూపాలలో అవతరించిన ఆది పర్వంలోని అంశావతార వర్ణన ఇవన్నీ సూచింపబడినవి. అనంతరము గాంధారి ప్రసవించిన మాంసఖండాన్ని రక్షించి శతాధిక సంతాన సముదాయంగా వ్యాసభగవానుడు జీవదానం చేసిన విషయము, పాండవులు అందులో ముఖ్యముగా భీమసేనులకు వివిధ ఉపద్రవాల నుండి రక్షించిన వృత్తాంతము కూడా స్థితి శబ్దముతో సూచించినారు. లయ శబ్దంతో కురుక్షేత్ర సంగ్రామములో 18 అక్షౌహిణులు సైన్యము నశించిపోవుట, పాండవుల నిర్వాణము సూచింపబడినది. ఉన్నయతి శబ్దంతో శృణ్వే వీరముగ్రం ముగ్రంధమాయం
అన్యమన్యేయతి నియమాన అనే ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి భగవంతుడు స్వరూపతః సాత్వికులైన పాండవులకు సద్గతిని, స్వరూపతః తామసికులైన కౌరవులకు తమోగతిని కలిగించు స్వర్గారోహణ పర్వ కథ సూచింపబడినది. జ్ఞానప్రద శబ్దముతో అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశము కావించిన శ్రీమద్భగవద్గీతా శాస్త్రము, విశ్వపర్వములోని విష్ణు సహస్రనామ స్తోత్రము, సనత్సుజాతి ఆది భారతాంతర్గత అనేక ఆధ్యాత్మిక విద్యాబోధక ప్రమేయ భాగాలన్నీ సూచింపబడినవి. విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ అనే మాటలతో దైవీ సంపత్తికి విజయము, అసురీ సంపత్తికి అధపతనము అనే భారతార్థం సూచింపబడినది. వితతః అనే శబ్దముతో అర్ధతః శబ్దతః మహాభారతం యొక్క వ్యాప్తిని, యది హస్తి తదన్యత్ర యన్నే హస్తి న తత్క్వచిత్ అనే విజ్ఞాన సర్వస్వతమును సూచించుటయే కాక మహాభారత కథలో ఆద్యాంతము కృష్ణుని అంతర్నియామకత్వ బహిర్నియామకత్వ వ్యాప్తిని కూడా సూచించినారు శ్రీ మధ్వాచార్యుల వారు. ఆధ్యాత్మనిష్టం హి భారతం సర్వముచ్యతే అన్న తత్వము కూడా వితత శబ్దము సూచించుచున్నది. నమో నమస్తే అన్న ద్విరుక్తి కేవలము ఆదర సూచకమైనది మాత్రమే కాదు. మహాభారతం కథలో నమ్యుడైన విష్ణువునకు 2 రూపములున్నాయి. వాసిష్ఠ కృష్ణుడు, యాదవ కృష్ణుడు. ఇందులో ఇద్దరు విష్ణావతార స్వరూపులే. క్షత్ర విప్రోదితాఖ్యం బ్రహ్మాభ్యాం ఉభాభ్యామని త్రివిక్రమ పండితాచార్యులు చెప్పిన క్షత్రియావతారుడైన కృష్ణుడు, విప్రావతారుడైన వ్యాసభగవానులు ఈ ఇద్దరిని నమస్కారము చేయుటయే నమో నమః అన్న విరుక్తికి సార్థక్యము. ఇది నమస్క్రియారూప మంగళాచరణ శ్లోకము. స్తుతింపబడు దేవత వలన ఆశీస్సును కోరినచో నది ఆశీర్వచన రూప మంగళాచరణ శ్లోకమగును. నియతి ఉన్నియతి జీవులలో తత్వాభిమాని దేవతలు ఆ జీవుని చేత యోగ్యమైన కర్మములను చేయింతురు. వారు అస్వతంత్ర నియమనకర్తలు. వారి ఆధీనమునందుండి జీవుడు కర్మలను చేయుచున్నాడు. అతడును అస్వతంత్రుడు. తత్వాభిమాని దేవతలకు నియామకుడైన శ్రీమన్నారాయణుడు స్వతంత్ర నియమనకర్తలైన తత్వాభిమాని దేవతలకును నియామకుడుచేత ఉన్నియతి ప్రదాయ అని అన్నారు. జ్ఞానప్రదాయ బ్రహ్మ నుండి తృణజీవ పర్యంతము ఎవరెవరి స్వరూపయోగ్యత ఎంతెంత కలదో అంతంత జ్ఞానమును ఇచ్చువాడని అర్థము. ప్రదాయ శబ్దము తత్వాభిమాని దేవతలకు తద ఆధీనుడైన జీవునికి స్వతంత్రముగా యోగ్యతానుసారముగా జ్ఞానము నిచ్చుటను తెలుపును. అట్లే అజ్ఞానమును జీవుల యోగ్యతానుసారమిచ్చువాడని తెలియవలెను. పరిపూర్ణ గుణార్ణవాయ సముద్రమునకు క్షార జలాది దోషములున్నవి. నారాయణుడనే సముద్రము నందు దోషరహితమైన పరిపూర్ణ గుణములనే జలములనే కలవు. అరం అంటే దోషము. అరం నాశయంతి ఇది ఆర్ణాని పుణ్యజలాని పరిపూర్ణ గుణా ఏవ ఆర్ణాని యస్య సహ పరిపూర్ణ గుణార్ణవ అంటే పరిపూర్ణ గుణములచే పుణ్యజల సముద్రుడని అర్థము. ఇది మంగళాచరణ సమాప్తము. శ్రీకృష్ణార్పణమస్తు.